రైట్. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగుస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ఈ వారం మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, పవర్, ప్రెషర్, పెర్ఫార్మెన్స్ ఈ మూడు కలిసి మీ స్థాయిని నిర్ణయించబోతున్నాయి. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? సూర్యుడు మీ రాశి అధిపతి ప్రభావం బలంగా ఉంది. గురు మీకు సపోర్ట్ చేస్తున్నాడు. శని కొంత పరీక్ష పెడుతున్నాడు, ఎందుకంటే అష్టమ శనిగా ఉన్నాడు. లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, రిజల్ట్ ఇదే మీ యొక్క ఓరియంటేషన్ అనుకోండి. వ్యాపార లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు మీ పైన పడతాయి. బిజినెస్ లో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. శని భగవానుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు, కానీ గురువు అనుకూలంగా ఉన్నాడు. మీ డిసిషన్ ఈ వారం మీకు చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది, కానీ ఎక్స్పెన్సెస్ అతిగా ఉంటుంది. ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ మాత్రం చేయకండి. ఈగో వల్ల చిన్న సమస్యలు రావచ్చు కుటుంబంలో. భార్య భర్తల దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఈగో అందులో తీసేసేయండి. జస్ట్ గో టుగెదర్, బాగుంటారు. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ పొందండి. రాజకీయ నాయకులకు తీసుకుంటే మీ ప్రభావం పెరుగుతుంది, రికగ్నేషన్ వస్తుంది, పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సమయంలోనే నోరు అదుపులో పెట్టుకోవాలి. తూర్పు ముట్టుకోండి, అదే మంచిది మీకు. వ్యవసాయదారులు మంచి ఫలితాలు వచ్చే సూచనలు. లీడర్షిప్ తీసుకుంటే చాలా మంచిది అని కూడా తీసుకోవచ్చు. మీరు ఒక మంచి టెక్నాలజీని కూడా రైతులు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు మీ మాట బలంగా ఉంటాయి, కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం గెయిన్స్, రిస్క్ మోడరేట్ గా తీసుకోండి, కానీ లాంగ్ టర్మ్ తీసుకోండి, షార్ట్ టర్మ్ వద్దు. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మంచి సమయం. కొంచెం స్ట్రెస్ తీసుకొని గట్టిగా చదవండి, అన్ని బాగుంటారు. లీడర్షిప్ క్వాలిటీ కనిపిస్తుంది, మీరు టాప్ పెర్ఫార్మెన్సర్ గా అవుతారు. ఆరోగ్యం కొంచెం హార్ట్ కి సంబంధించి, బీపీకి సంబంధించిన ఇష్యూస్ కనబడుతున్నాయి, జాగ్రత్త అండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. ఇంకా ఆదివారం నాడు సూర్య భగవానికి అర్ఘ్యం మొదలండి. ఈ రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఎడమ చేతిలో చెంబును పెట్టుకొని కుడి చేతితో ఇట్లా గుంత పెట్టేసుకొని ఓం సూర్యాయ నమః భార్గవాయ నమః అని చెప్పి వదలండి. లేదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర సరింపెచ్చరాహవే కేతువే నమః 7 సార్లు నీళ్లు వదలండి. ఆదిత్య హృదయం చదవండి. గోమాతకు గడ్డి పెట్టండి. ఇవి చేస్తే చాలు, పవర్ ప్లస్ క్లారిటీ అద్భుతంగా వచ్చేస్తాయి. చాలా బాగుంటారు. అహంకారం తగ్గితే విజయాలు మీదే. సింహరాశి మిత్రులారా, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతుంది. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారు గాను,
ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెన్ష అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంలో. వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురుచంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే, ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది.